టికెట్స్ ఇచ్చాడు దేవుడు మీ ఫ్యాన్స్కి. సో ఒకసారి ఉపయోగించండి సార్. అలాంటివన్నీ దాచేసుకోండి, ప్రస్తుతానికి సిగ్గుపడద్దు. ఓకే, సో నాకు తెలుసు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ ఫర్ శ్రీహాన్ మన చోటు అండ్ సిరి వాళ్ళ కోసమే. సో వాళ్ళైతే వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ గెట్ రెడీ. మీరు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారు షార్ట్ అండ్ స్వీట్గా రెడీ చేసుకోండి, ఓకేనా? బికాజ్ అందరితో ఈరోజు శ్రీహాన్ అండ్ సిరి మాట్లాడబోతున్నారు కాబట్టి ఇక్కడికి ఫ్రంట్ కి వచ్చేసిన వాళ్ళందరూ కూడా మేము సీట్స్లో కూర్చోండి ప్లీజ్. మీరు అలా నిల్చుంటే ఎలా సార్ చెప్పండి. అసలు వీళ్ళ ఒక నాలెడ్జ్ ని మనం తగ్గించగలము. మీరు రాకముందు చోటు అండ్ సిరి వచ్చేసారు కాబట్టి మర్చిపోలేం. చాలా 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 స్పెషల్. మాకు మా పేరెంట్స్ అంటే ఎంత మేము లవ్ చేస్తాము అంతే లవ్ మిమ్మల్ని కూడా చేస్తున్నాం మేము. సో చాలా 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 స్పెషల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఇన్ఫినిటమ్. మా వెబ్ సిరీస్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇన్ఫినిటమ్ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఈ రోజు ఈ మీట్ అండ్ గ్రేట్ పెట్టడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఇన్ఫినిటమ్. థ్యాంక్ యూ సో మచ్ SD సార్. We love you and thank you so much Satvik. Thanks a lot. కొంచెం వరకు రీచ్ అయ్యాను అనుకుంటా. ఇంకా ఉంది, జస్ట్ బిగినింగ్ మాత్రమే. చాలా స్టార్ట్ అవుతుంది, మనం మాట్లాడుకోవాల్సింది కూడా చాలా ఉంది. సో ఇదే వైజాగ్లో నా కెరీర్ స్టార్ట్ అయింది. నా బ్రేకప్ నుంచి స్టార్ట్ అయ్యి
నా కాలేజ్ ఇంటర్ నుంచి నేను వైజాగ్లోనే చదువుకున్నా. నా షార్ట్ ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే. ఆ షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాబ్ తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మళ్ళీ సినిమా కోసం ఫైట్ చేసి హైదరాబాద్ వెళ్ళి ప్రయత్నాలు చేసి ఫైనల్గా ఈరోజు మీ ముందు ఇలా. సో థ్యాంక్స్ అండి. ఇంతకంటే నేనేం చెప్పలేను, ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే. ఆర్గానిక్ జెన్యూన్ రేటింగ్స్తో మన గోల్ కానీ మన ప్యాషన్ కానీ మన పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను జాబ్ చేస్తున్నప్పుడు ఇంట్లో సస్టైన్ సిచ్యువేషన్ అంతా బాగుండేది. బట్ నేను మూవీ ట్రయల్స్ అని ఆడిషన్స్ అని జాబ్ వదిలేసి వెళ్తున్నప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. ఎందుకంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అలా అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి నేను అక్కడ ట్రైల్స్ చేసి లైఫ్ అక్కడ సెటిల్ అయింది, అక్కడ సంపాదన వస్తుంది అన్న తర్వాతే జాబ్ రిజైన్ చేసి వెళ్ళాను తప్ప జాబ్ రిజైన్ చేసి నేను అక్కడ ఆడిషన్స్కి అది తిరగలేదు. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే మీ గోల్స్ కానీ ప్యాషన్స్ కానీ ఏది ఉన్నా సరే అది పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి కన్విన్స్ చేసే విధానంలో, వాళ్ళకి చెప్పే విధానంలో కన్విన్స్ చేసుకొని మీ గోల్స్ రీచ్ అవ్వాలి. అదే నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ. సరే మీరైనా పర్లేదు. లవ్ యూ అందరికి చాలా థ్యాంక్స్. లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్. తీసుకుని అందరూ ఫోటో వేసుకుంటాం. నెక్స్ట్ అదొకటే మిగిలింది. నిశ్వాస స్పర్శకై బ్రతికున్నానే గుండె బరువుగుండే మోయలేని బరువునదే మోస్తు కళ్ళు చెమ్మగిల్లే దూరముతున్న నిన్ను చూస్తూ చేయి గెలిచిపోయి ప్రతి అడుగున గొడుగు పడుతున్న సిరిని